బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు ప్రసక్తే లేదన్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. తెలంగాణలో బీఆర్ఎస్ లేనే లేదన్నారు. లాభాలలో ఉన్న తెలంగాణను కేసీఆర్ నష్టాల్లోనికి నెట్టేశారని ఆరోపణలు గుప్పించారు. బీఆర్ఎస్ హయాంలో అప్పులు చేసి పింఛన్లు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరటం తొందరపాటు నిర్ణయమని అభిప్రాయపడ్డారు. ఇక బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, త్వరలో కాంగ్రెస్ కూడా ఖాళీ అవుతుందని విమర్శలు చేశారు ఎంపీ అరవింద్. ఏమేం చేసారు వాళ్ళు 10 ఏళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరితో అలయన్స్, దేనికోసం అలయన్స్? ఇవాళ మా వాదం దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ, మా జాతీయతాభావం, మా హిందుత్వవాదము ఇవన్నీ ప్రజలలో ఎక్కడ ఎలక్షన్లు అయినా బీజేపీ వాదాన్ని, బీజేపీ ఐడియాలజీని బలపరుస్తున్నారు. అవర్ ఐడియాలజీ is strong and ideology India desperately needs this ideology to be implemented in every state, every nook and corner of the country. వాళ్ళకేముందండి బీఆర్ఎస్కి ఐడియాలజీ ఉంది? అయిపోయాయి, తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు అయిపోయాయి. సర్ప్లస్ స్టేట్ని కేసీఆర్ అనేటోడు లక్షల కోట్ల అప్పులు ముంచిండు, మొత్తం డ్యామ్లన్నీ ఇరిగిపెట్టేట్టు కట్టిండు. కేటీఆర్ ఓడోటేయాలండి, కవితనే వాళ్ళ చెల్లెనే ఓటేయదు కేటీఆర్కి. ఇక మీరు మేమేమెత్తాం? కాంగ్రెస్ వాడు ఆయనకి